సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు అనగా యూనిఫాము, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కుతుందని తెలిపారు. నిరుపేదలకు కార్పొరేట్ విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా బోధన కొనసాగుతోందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి రాథోడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరందరూ చక్కగా బుద్ధిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ బీదవారి పిల్లలు, రోజువారీ పని చేసుకొని బతికే ఫ్యామిలీ మెంబర్స్లో కడుపులో పుట్టిన పిల్లలు, మీరు కార్మికుల పిల్లలు, రైతుల పిల్లలు, మీరందరూ మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా మీ టీచర్లు చెప్పే ప్రతి అక్షరాన్ని గమనిస్తూ మంచి ఆలోచనతో మీరు బుద్ధిగా చదువుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంతకుముందు రాథోడ్ గారు చెప్పినట్టు మన నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ పాఠశాలల బిల్డింగ్స్ అక్కడక్కడ 2-3 తప్ప మిగతా బిల్డింగ్స్ అన్నీ కొత్త బిల్డింగ్స్ కట్టి హై స్కూల్ లెవెల్లో యూపీఎస్ నుంచి హై స్కూల్ లెవెల్ వరకు కాలేజ్ డిగ్రీ వరకు ఇట కొత్త భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలు కల్పించి మీకు అందించడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ పరంగా ఒకటి అందించడం ఒకటైతే, ప్రైవేట్ పరంగా మనకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఇండస్ట్రీస్ కానీ, బిల్డర్స్ కానీ వారి సహాయ సహకారాలతోటి మీ ముందు జరుగుతున్నటువంటి ఒక వర్క్ డిగ్రీ జూనియర్ కాలేజ్ బిల్డింగ్ వర్క్ నడుస్తూ ఉన్నది. ఆ వర్క్ స్ట్రెంత్ బాగా పెరిగిందని చెప్పి జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఉపాధ్యాయులు వాళ్ళు ప్రిన్సిపల్ చెప్పడంతో మనం 4.5 కోట్లతోటి అక్కడ బిల్డింగ్ భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నది. నిన్నగాక మొన్న ముత్తంగిలో ఒక కాలనీలో పాత భవనం ఉండే, అంత వీకర్ సెక్షన్ కాలనీ ఉంటుంది. అక్కడ బీదవారి పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అక్కడ 2.5 కోట్లతోటి 3 అంతస్తుల భవనానికి పూజ చేసి వర్క్ నడుస్తూ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తా ఉంది. చాలా భవనాలు నిర్మించడం జరుగుతూ ఉంది. అందరూ సహకారం తీసుకొని తప్పకుండా మీరు అందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలి. కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా వచ్చిన నోట్బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ మీరు ప్రతి ఒక్కరూ ఇంతకుముందు మీ టీచర్ చెప్పినట్టు స్ట్రెంత్ బాగా తక్కువ వచ్చారు మొదటి రోజు అని చెప్తా ఉన్నాం. అమ్మమ్మల ఇంటికి పోయినా, నాయనమ్మల ఇంటికి పోయినా స్ట్రెంత్ తగ్గకుండా అవసరం అనుకుంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టండి. సీరియస్గా ఏ పిల్లలు రారో ఆ పిల్లలకు తల్లిదండ్రులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేసి స్ట్రెంత్ పూర్తిగా రావడానికి మీరు టీచర్లందరూ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని వసతులు కలిగించినప్పుడు ప్రైవేట్ పాఠశాలలో లేని వసతులన్నీ మనము ప్రభుత్వ పాఠశాలలో కలిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మీకోసం అది, కాబట్టి మీరు అందరూ